రికార్డ్స్ చూసుకో, ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. ఈ డైలాగ్ సూర్యకుమార్ యాదవ్ కు సరిగ్గా సూట్ అవుతుంది. అతడు కెప్టెన్సీ చేసిన 9 టీ20 సిరీస్ల్లో 9 గెలిచింది భారత్. ఓ టీ20 వరల్డ్ కప్, ఆసియా కప్ ను కూడా అతడి సారథ్యంలో కైవసం చేసుకుంది. కానీ సూర్యపై వేటు వేసేందుకు బీసీసీఐ నిర్ణయించుకుందని తెలుస్తోంది. టీ20 కెప్టెన్సీ నుంచి అతన్ని తప్పించాలని డిసైడ్ అయినట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. ఐర్లాండ్తో భారత్ ఆడే తదుపరి టీ20 సిరీస్ లోనే ఈ మార్పు జరగనుందని తెలుస్తోంది. సూర్యను తప్పించాలని బీసీసీఐ ఎందుకు అనుకుంటోంది? అందుకు ముఖ్యమైన 4 కారణాలు ఏవో చూసేద్దాం. 2021లో 30 ఏళ్ల వయసులో టీమిండియా టీ20 టీంలోకి అరంగేట్రం చేశాడు సూర్యకుమార్ యాదవ్. కెప్టెన్ కాకముందు 61 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ల్లో 43.40 సగటుతో 2040 రన్స్ చేశాడు. 168.17 స్ట్రైక్ రేట్తో అద్దరగొట్టాడు. 2022 నుంచి 2024 మధ్య ఐసీసీ ర్యాంకింగ్స్లో వరల్డ్ నెంబర్ 1గా నిలిచాడు. కానీ టీమిండియా టీ20 కెప్టెన్సీ చేపట్టాక అతడి బ్యాటింగ్ ఫామ్ క్రమంగా పడిపోయింది. కెప్టెన్ గా 52 మ్యాచ్ల్లో 28 సగటుతో 1200కు పైగా పరుగులు మాత్రమే చేశాడు స్కై. 2025లో ఆడిన ఇంటర్నేషనల్ టీ20లో అతడి యావరేజ్ కేవలం 13.62, స్ట్రైక్ రేట్ 130 మాత్రమే. సూర్య చివరి 10 టీ20ల్లో కేవలం 2 హాఫ్ సెంచరీలే చేశాడు. స్వదేశంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో యూఎస్ఏపై మ్యాచ్ లో స్కై బాగానే రాణించినా ఆ తర్వాత వరుసగా విఫలమయ్యాడు. ఫామ్ పూర్తిగా కోల్పోయాడు. 18 నెలల నుంచి స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోతున్నాడు. కెప్టెన్సీ నుంచి సూర్యను తప్పించాలని బీసీసీఐ భావిస్తున్నందుకు ఇది ప్రధాన కారణంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ లో ఫామ్ లోకి వచ్చేందుకు ఈ ఐపీఎల్ 2026 సీజన్ సూర్యకు ఓ రకంగా చివరి అవకాశంగా కనిపించింది. కానీ ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన అతడు 13 మ్యాచ్ల్లో 20.76 సగటుతో 270 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ ముంబై టీం కూడా 9వ స్థానంలో నిలిచింది. సూర్యకుమార్ గాయాల బారిన పడుతుండడం కూడా ఇబ్బందిగా మారింది. 3 ఏళ్ల వ్యవధిలో అతడు స్పోర్ట్స్ హెర్నియా కోసం శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. పదే వేధిస్తున్న గాయాల పాటు మణికట్టు సమస్యలు కూడా తోడవడం వల్ల అతడి టైమింగ్, నేచురల్ బ్యాటింగ్ శైలి దెబ్బతిందనేది అంచనా. ఒకప్పటిలా ప్రస్తుతం ఆడలేకపోతున్నాడు స్కై. ప్రస్తుతం సూర్యకుమార్ వయసు 35 ఏళ్లు. అందుకే 2028 టీ20 ప్రపంచ కప్ నాటికి అతడు ఆడడం కూడా అనుమానమే. అందుకే ఆ వరల్డ్ కప్ తో పాటు అదే ఏడాది జరిగే ఒలింపిక్స్ ను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే సూర్యను కెప్టెన్సీ నుంచి తప్పించాలనేది బీసీసీఐ ఆలోచనగా తెలుస్తోంది. యువ ఆటగాళ్లు అదరగొడుతుండడం కూడా సూర్యకుమార్ కు మైనస్ లా మారింది. అతడి స్థానం కోసం ఐపీఎల్లో సత్తా చాటిన కొందరు యంగ్స్టర్స్ వెయిట్ చేస్తున్నారు. సూర్యను కెప్టెన్సీ నుంచి తప్పించి శ్రేయస్ అయ్యర్ ను సారథిగా చేయాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్టు సమాచారం బయటకొస్తోంది. ఐపీఎల్లో కెప్టెన్ గా ఇప్పటికే నిరూపించుకున్నాడు శ్రేయస్. టీ20లో స్టార్ బ్యాటర్ గా నిలదొక్కుంటున్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మ పేరును కూడా సారథ్యం కోసం సెలెక్టర్లు పరిశీలిస్తున్నారని టాక్. సంజు శాంసన్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే భారత టీ20 తదుపరి కెప్టెన్సీ రేసులో శ్రేయస్ అయ్యరే ముందున్నట్టు సమాచారం. సూర్యకుమార్ కెప్టెన్సీ వహించిన 52 టీ20 మ్యాచ్ల్లో 42 గెలిచింది భారత్. విన్నింగ్ పర్సెంటేజ్ సుమారు 80%. అయితే ఫామ్ ను, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అతడిని తప్పించాలనే బీసీసీఐ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.